ఈ నెల 26 నిర్వహించనున్న హలో విద్యార్థి చలో భద్రాచలం పోస్టర్ను ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు. అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్టీ బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలన్నారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే వసతి గృహాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, అలాగే పెంచిన మెచ్చార్జీలతో నాణ్యమైన భోజనం పెట్టాలని, అదేవిధంగా విద్యార్థుల ఆరోగ్యము విద్యా సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న చలో భద్రాచలం ప్రోగ్రాం పెట్టారు. అది విజయవంతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. ప్రభుత్వం హాస్టల్లో చదివే విద్యార్థులంతా ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ చదువుతున్నారు. ఆ విద్యార్థులకు మంచి క్వాలిటీ ఈ విద్య ఇవ్వడంతో పాటు సౌకర్యాలు కల్పించవలసిన సామాజిక నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కావాల్సిన విధంగా గ్రాంటు బడ్జెట్ ఇస్తుంది. బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. విశేషం ఏమిటంటే ఇక్కడ పాజిటివ్గా అందరూ సమాజం అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో వందలాది 240 ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉంటాయి. దాదాపు 60 గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేవు. అదేవిధంగా 250 కాలేజ్ హాస్టళ్ళు ఉన్నాయి. ఒక్కదానికి కూడా ఏదో 5